పుష్ప మూవీలోనే సాంగ్స్ కూడా అన్ని భాషల్లో దుమ్ముదిలిపాయి. ఏకంగా యూట్యూబ్ లో 100 కోట్ల వ్యూస్ దక్కించుకున్నాయి. దీంతో టాలీవుడ్ నుంచి కీరవాణి తర్వాత దేవిశ్రీ పాన్ ఇండియా మ్యూజిషియన్ అయిపోయాడు. తమన్ నెంబర్ ఎప్పుడొస్తుంది? పుష్ప మూవీ సాంగ్స్ నెట్ లో దుమ్ము దులుపుతున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల వరద తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో 100 కోట్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేశాయి. రంగస్థలం తర్వాత మళ్లీ పుష్ప సాంగ్స్ తో దేవిశ్రీ దూకుడు పెరిగింది. ఈ పాటలు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఇంకా సందడి చేస్తూనే ఉన్నాయి. బాహుబలితో కీరవాణి పాన్ ఇండియా లెవెల్లో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఆ క్రెడిట్ కొట్టేసింది దేవిశ్రీ ప్రసాదే. దేవి, తమన్ ఇద్దరిలో ఇప్పుడు తమన్ మంచి ఊపు మీదున్నాడు. కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం కీరవాణి తర్వాత దుమ్ము దులిపింది దేవినే. హిందీలో తన పాటలు ఎన్నోసార్లు సందడి చేసినా ఒక సినిమా పరంగా దేవి ఫస్ట్ టైం పుష్పతో పాన్ ఇండియా మ్యూజిషియన్ అయ్యాడు. తమన్, భీమ్లా నాయక్, అఖండ లాంటి హిట్లతో దూసుకెళ్తున్నా కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. భీమ్లా నాయక్ పాటలు తూటాల్లా పేలాయి. చేతిలో డజన్ పైనే పెద్ద హీరోల సినిమాలున్నాయి. అయినా తమన్ మాత్రం రాధేశ్యామ్ కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ప్రూవ్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతానికి భీమ్లా నాయక్ తో జోరు పెంచాడు.